ఈరోజు మన ఇండియా వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యుండి కూడా ఎందుకు ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోయిందో తెలుసుకుందాం. ఇంకా ఆల్మోస్ట్ మనలాంటి స్టేట్లో ఉన్న చైనా కంట్రీ ఎందుకు డెవలప్డ్ కంట్రీ చూద్దాం. మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, చైనా సరిదిద్దుకున్న మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియా చాలా పెద్ద కంట్రీ. ఇండియాస్ పాపులేషన్ చాలా హ్యూజ్. ఇండియాలో టాలెంట్ చాలా ఎక్కువ. ఇండియాలో ఐటీ కంపెనీస్ స్ట్రాంగ్. ఇండియా స్పేస్ మిషన్స్ కూడా సక్సెస్ఫుల్. బట్ స్టిల్ ఇండియా ఇస్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ. వై? ఇప్పుడు సింపుల్ గా అర్థమయ్యే విధంగా చెప్తా. లెట్స్ డైవ్ ఇంటూ దిస్ వీడియో. ఇండియా ఎందుకు డెవలప్డ్ కంట్రీ కాదు అని అడిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ విల్ బి పాపులేషన్ ప్రాబ్లం. ఇండియాస్ పాపులేషన్ 1.48 బిలియన్ ప్లస్. చాలా పెద్ద నెంబర్ కదా. బట్ వెయిట్, చైనాలో కూడా ఆల్మోస్ట్ సేమ్ నెంబర్. ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. 2022 వరకు కూడా చైనాస్ పాపులేషన్ మనకంటే ఎక్కువ. మరి ఇప్పుడు చైనా పాపులేషన్ ఎందుకు తగ్గిపోయింది? ఇదేం సడన్ గా కాలేదు. చైనా తన పాపులేషన్ ని కంట్రోల్ చేసింది వన్ చైల్డ్ పాలసీతో. ఇదేం రీసెంట్ గా అమలులోకి వచ్చిన పాలసీ కాదు. ఇది 1970s లోనే అనౌన్స్ చేశారు. ఇంకా చైనా పాపులేషన్ కోసం జాబ్స్ ని క్రియేట్ చేసింది, ఫ్యాక్టరీస్ బిల్డ్ చేసింది. మొత్తం వరల్డ్ లో చూస్తే ఇండియాలో యూత్ పర్సంటేజ్ ఎక్కువ. ఇది వెరీ బిగ్ అడ్వాంటేజ్. బట్ యూత్ కి ప్రాపర్ స్కిల్స్ లేకపోతే జాబ్స్ దొరకవు. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో పాపులేషన్ ప్రాబ్లం కాదు, అన్ప్లాన్డ్ గ్రోత్ ప్రాబ్లం. ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్నప్పుడు ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చైనా వర్సెస్ ఇండియా గవర్నమెంట్. చైనా గవర్నమెంట్ అండ్ ఇండియా గవర్నమెంట్ ఎలా ఉందో చూద్దాం. చైనాలో వన్ మెయిన్ పార్టీ రూల్ చేస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అక్కడ మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు మీకు డౌట్ రావచ్చు, ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే మరి జనాలు ఎలా ఉంటారని, రైట్? చైనాలో ప్రజలకు రైట్ టు యూజ్ ల్యాండ్ అనే రైట్ ఉంటుంది. అయితే పీపుల్ ల్యాండ్ ని పర్చేస్ చేస్తారు. అయితే మనలాగా ఓనర్షిప్ ఉండదు, కానీ ఒక పర్టికులర్ టైం పీరియడ్ కి పర్చేస్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, రెసిడెన్షియల్ కోసం 70 years కి, కంపెనీస్ కోసం 40 to 50 కొనుక్కుంటారు. అండ్ చైనా గవర్నమెంట్ వాళ్ళ ప్రజల కోసం సొంత హౌసింగ్ కన్స్ట్రక్ట్ చేసిస్తుంది. అండ్ చైనాలో హోమ్లెస్ పీపుల్ పర్సెంటేజ్ 0.2% కన్నా తక్కువ. దీనివల్ల గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే, హైవేస్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, ఇండస్ట్రియల్ పార్క్స్ ఇలాంటివి బిల్డ్ చేయాలంటే డెసిషన్స్ ఫాస్ట్ గా తీసుకుంటారు. ల్యాండ్ ఎక్వైజిషన్ ఫాస్ట్ అయిపోతుంది. ఒపోజిషన్ తక్కువ, లీగల్ డిలే తక్కువ. రిజల్ట్ ర్యాపిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్. మరి ఇండియా డెమోక్రసీ. అయితే మనం మన గవర్నమెంట్ ని చూస్ చేసుకుంటాం. ప్రైవేట్ సిటిజన్స్ ల్యాండ్ ని ఓన్ చేస్తారు. ఫార్మర్స్, ఫ్యామిలీస్ జనరేషన్స్ నుండి ల్యాండ్ ని ఓన్ చేస్తారు. ఇండియాలో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే ల్యాండ్ ఎక్వైజిషన్ ప్రాసెస్ లాంగ్, లీగల్ కేసెస్ ఉంటాయి, కాంపెన్సేషన్ ఇష్యూస్ ఉంటాయి, ప్రొటెస్ట్, పొలిటికల్ ఇష్యూస్. ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూషన్ ని స్లో చేస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనాలో బుల్లెట్ ట్రైన్స్ ఫాస్ట్, బిగ్ ఫ్యాక్టరీస్, స్ట్రాంగ్ రోడ్స్. సింగపూర్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వరల్డ్ క్లాస్. సౌత్ కొరియాలో పోర్ట్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్. ఇండియాలో మెట్రో సిటీస్ డెవలప్ అవుతున్నాయి, బట్ విలేజెస్ ఇంకా డెవలప్ అవ్వాలి. సౌత్ కొరియా 1960s లో ఇండియా కన్నా పూరర్. గవర్నమెంట్ మ్యాసివ్ ఇండస్ట్రియల్ పాలసీస్ స్టార్ట్ చేసింది. శాంసంగ్, హ్యుండై లాంటి కంపెనీస్ ని బిల్డ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇండియాలో డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ అన్ఈవెన్ గా జరుగుతుంది. డెవలప్మెంట్ ఈక్వల్ గా జరగటం లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ మెయిన్ పాయింట్. ఇండియన్ ఎడ్యుకేషన్ అవుట్డేటెడ్ అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెకేడ్స్ నుండి మార్క్స్ బేస్డ్. క్రియేటివ్ థింకింగ్ కన్నా మెమరైజేషన్ ఎక్కువ. ఇండియన్ పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, డాక్టరే అవ్వాలి, ఇంజనీరే అవ్వాలి. ఈ ఇంజనీరింగ్ స్టెరియోటైప్ ఎలా స్టార్ట్ అయిందంటే 1990s లో ఐటీ బూమ్ వచ్చింది. సడన్ గా ఇంజనీరింగ్ ఈక్వల్స్ టు సక్సెస్ ఫార్ములా అని ఫిక్స్ అయ్యారు. రిజల్ట్, ఇండియాలో ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అవుతారు. ఇండియా వరల్డ్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంజనీర్ గ్రాడ్యుయేట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ క్వశ్చన్ ఏంటి, ఆల్ ఇంజనీర్స్ స్కిల్డా? మెనీ స్టూడెంట్స్ ప్యాషన్ లేకుండా ప్రెషర్ తో జాయిన్ అవుతారు. జర్మనీలో వెకేషనల్ ట్రైనింగ్ స్ట్రాంగ్. జర్మనీలో స్టూడెంట్స్ కి ఒక వెకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది 2 to 3.5 years. ఈ టైంలో స్టూడెంట్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు.
మంత్లీ సంపాదిస్తుంది. ఇది స్టూడెంట్స్ ని జాబ్ కోసం ట్రైన్ చేస్తుంది. ఫిన్లాండ్ లో క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తారు. ఇండియాలో మార్క్స్ ఆర్ గ్రేటర్ దెన్ స్కిల్స్. యూత్ సేఫ్ కెరియర్ చేస్తున్నారు, రిస్క్ తక్కువ, ఇన్నోవేషన్స్ లో. బట్ నౌ చేంజ్ జరుగుతుంది. స్టార్టప్స్ కల్చర్ పెరిగింది, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, స్కిల్ బేస్డ్ లెర్నింగ్ స్లోగా రైజ్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ స్లోగా చేంజ్ అవుతుంది. బ్రెయిన్ డ్రైన్, వై టాలెంటెడ్ ఇండియన్స్ వర్క్ అబ్రాడ్. ఇక్కడ పెయిన్ఫుల్ ట్రూత్ చెప్తా. యుఎస్ఏలో సిలికాన్ వ్యాలీలో థౌజండ్స్ ఇండియన్ ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు. CEOs లైక్ ఇండియన్ ఆరిజిన్ లీడర్స్ గ్లోబల్ కంపెనీస్ లీడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నీల్ మోహన్ యూట్యూబ్ కి CEO, సుందర్ పిచల్ గూగుల్ కి CEO, సత్య నాడెల్లా మైక్రోసాఫ్ట్ కి CEO, పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ కి CEO. ఇండియన్ డాక్టర్స్ యూకేలో పనిచేస్తున్నారు. ఇండియన్ సైంటిస్ట్ US కోసం పనిచేస్తున్నారు. టెక్ ఎక్స్పర్ట్స్ కెనడాలో. ఎన్నో టాలెంటెడ్ ఇండియన్ పీపుల్ మన కోసం కాకుండా వేరే కంట్రీ కోసం పనిచేస్తున్నారు. అయితే వాళ్ళందరూ ఇండియా కోసం ఎందుకు పనిచేస్తలేరు? రీజన్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ లో బెటర్ రీసెర్చ్ ఫెసిలిటీస్, హయ్యర్ సాలరీస్, మెరిట్ బేస్డ్ సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ఫాస్టర్ కెరియర్ గ్రోత్, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇలాంటి ఫెసిలిటీస్ ఇండియాలో లేవు. చైనా కూడా వన్స్ బ్రెయిన్ డ్రైన్ ఫేస్ చేసింది, బట్ దే క్రియేటెడ్ ఆపర్చునిటీస్ ఇన్సైడ్ దేర్ కంట్రీ. నౌ టాలెంట్ రివర్స్ మైగ్రేషన్ జరుగుతోంది. ఇండియాలో కూడా స్లోలీ స్టార్టప్స్, టెక్ పార్క్స్, ఇన్నోవేషన్ హబ్స్ క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ మెనీ టాలెంటెడ్ యూత్ అబ్రాడ్ వెళ్ళడం ప్రిఫర్ చేస్తున్నారు. బికాస్ ఎన్వైరన్మెంట్ మ్యాటర్స్. టాలెంట్ ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది, వాల్యూ ఎడిషన్ సమ్టైమ్స్ వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. కరప్షన్ అండ్ గవర్నెన్స్. సింగపూర్ వన్స్ కరప్ట్ నేషన్. లీ క్వాన్ యీ స్ట్రిక్ట్ యాంటీ కరప్షన్ లాస్ ఇంప్లిమెంట్ చేశారు. జీరో టాలరెన్స్ పాలసీ. టుడే సింగపూర్ ఒక క్లీన్ అండ్ సేఫెస్ట్ గవర్నెన్స్ కి ఎగ్జాంపుల్. ఇండియాలో కరప్షన్ ఫుల్లీ లేదు అని చెప్పలేం. ఈ కరప్షన్ ప్రాబ్లం వల్ల మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, హెల్త్ కేర్లో అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో లోటు చూస్తున్నాం. పొలిటికల్ సిస్టమ్ అండ్ ఎలక్టరల్ డైనమిక్స్. ఇండియా లార్జెస్ట్ ఎకానమీ. ఇక్కడ ఎలక్షన్స్ ఎవ్రీ 5 years కి జరుగుతాయి. అంటే ఎవ్రీ 5 years కి న్యూ గవర్నమెంట్. అండ్ ఈ ఎలక్షన్స్ కోసం మల్టిపుల్ పార్టీస్ పార్టిసిపేట్ చేస్తారు. పొలిటీషియన్స్ ప్రజలకు మంచి చేయడం కన్నా ఎలక్షన్స్ గెలవడం మీద ఫోకస్ చేస్తారు. పొలిటీషియన్ షార్ట్ టర్మ్ స్కీమ్స్ మీద ఫోకస్ చేస్తారు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ కన్నా ఓట్ బ్యాంక్ పాలసీస్ ఎక్కువ. ఇఫ్ ఒక పార్టీ ఎలక్షన్ గెలిచింది, ఆ పార్టీ ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలి అని డిసిజన్ తీసుకుంది, ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్టెప్ ముందుకేసింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చాయి, ఈసారి వేరే పార్టీ గెలిచింది. అప్పుడు వాళ్ళు చేయాలనుకున్న పని స్లో అయిపోతుంది, ఆరెల్స్ ఆగిపోతుంది. ఇది గ్రోత్ ని స్లో చేస్తుంది. అండ్ ఈ పాలిటిక్స్ లోకి వచ్చే వాళ్ళు అట్లీస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలని నా ఒపీనియన్. బికాస్ అట్లీస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే దే విల్ నో వాట్ టు డూ అండ్ హౌ టు డూ. చైనాలో 20 to 30 years విజన్ ప్లానింగ్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెకేడ్ పర్స్పెక్టివ్ లో ప్లాన్ చేస్తారు. సౌత్ కొరియా కూడా లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రాటజీ ఫాలో చేస్తుంది. అండ్ మన అన్స్టేబుల్ గవర్నమెంట్ వల్ల ఈ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ జరగడం లేదు. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ హిస్టారికల్ రియాలిటీ. ఇన్ఈక్వాలిటీ ఒక డీప్ రూట్స్. యుఎస్ఏలో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండేది, బట్ సివిల్ రైట్స్ మూమెంట్ తర్వాత రిఫార్మ్స్ జరిగాయి. సౌత్ ఆఫ్రికా అపర్థైడ్ ని ఓవర్కమ్ చేస్తుంది. ఇండియాలో ప్రోగ్రెస్ స్లోగానో ఎలాగో జరుగుతుంది, కానీ సోషల్ డివిజన్స్ ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే సొసైటీ యునైటెడ్ గా వర్క్ చేస్తుందో డెవలప్మెంట్ స్పీడ్ పెరుగుతుంది. ఇండియన్స్ బిహేవియర్ అండ్ మైండ్ సెట్. ఇక్కడ రియల్ అన్కంఫర్టబుల్ ట్రూత్ చెప్తా. సింగపూర్ సిటిజన్స్ కి డిసిప్లిన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. జపాన్ లో టైం ని రెస్పెక్ట్ చేయడం ఒక కల్చర్. ఇండియాలో టాలెంట్ అన్లిమిటెడ్, బట్ డిసిప్లిన్, సివిక్ సెన్స్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ చాలా సార్లు ఉండవు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తాం, రూల్స్ ని ఫాలో చేయం, షార్ట్ కట్స్ ప్రిఫర్ చేస్తాం. డెవలప్డ్ కంట్రీ అంటే రోడ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాదు, డెవలప్డ్ మైండ్ సెట్స్. మైండ్ సెట్ బాగుంటే ఆటోమేటిక్గా చేంజ్ చూస్తాం, ఎస్పెషల్లీ ఫర్ లీడర్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి హోప్ లేదా? డెఫినెట్లీ ఉంది, హ్యూజ్ హోప్ ఉంది. ఇండియా స్ట్రెంగ్త్, యూత్, టెక్నాలజీ, టాలెంట్. సో ఇండియా స్లోగా డెవలప్ అవుతుందా? ఎస్. బట్ సస్టైనబుల్గా డెవలప్ అవుతుందా?
దట్ డిపెండ్స్ ఆన్ అస్. ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేటివిటీని గైడ్ చేయాలి. యూత్ సేఫ్ జాబ్ మైండ్ సెట్ నుండి ఇన్నోవేషన్ మైండ్ సెట్ కి మూవ్ అవ్వాలి. గవర్నమెంట్ ఎఫెక్టివ్ గా యాక్ట్ చేయాలి. సిటిజన్స్ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి. ఇండియా ప్రాబ్లం రీసోర్సెస్ కాదు, టాలెంట్ కాదు, పాపులేషన్ కాదు. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ప్లస్ స్కిల్ గ్యాప్ ప్లస్ మైండ్. సో ఇండియా ఫ్యూచర్ గవర్నమెంట్ హ్యాండ్స్లో కాదు, మన హ్యాండ్స్లో ఉంది. మనలను ఎవరో వచ్చి చేంజ్ చేయరు, మనల్ని మనమే చేంజ్ చేసుకోవాలి. అండ్ గవర్నమెంట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. మనమేమంత పూరర్ కంట్రీ కూడా కాదు, వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఉందని. ఇఫ్ ఎస్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.